ఇవాళ సాధకుల కొరకు కర్ణపిచాచి సాధనా విధానాన్ని కొంతవరకు చెప్పదలిచాను. ముందుగా అసలు ఎవరి కర్ణపిచాచిని? కర్ణపిచాచి అంటే ఏంటి? కర్ణపిచాచి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రెండే విషయాలు. ఒకటి, భూత భవిష్యత్ వర్తమాన విషయాలు చెబుతుందని, ఏదో చెవులో గొణుగుతుందని, లేకపోతే నిధులు నిక్షేపాల జాడ చెబుతుందని కానీ అనుకుంటాము. ఇంతకీ ఈ విద్య మొట్టమొదటి ఎవరి నుంచి వచ్చిందయ్యా అంటే, అందరూ చెప్పే ఒకే ఒక్క మాట పిప్పలాద మహర్షి అని. అంతటి ఘన సాధకుడు ఈ విద్యని ప్రపంచానికి చూపించింది ఇందుకోసమేనా? నిధులు చెప్పద్ది, చెవులో గుణగతా ఉంటుంది, దీని కొరకేనా అంత పెద్ద పిప్పలాద మహర్షి, దదీచి మహర్షి కొడుకు ఇంత పిచ్చి పనులకేనా ఈ కర్ణపిచాచి అనే విద్యని ప్రపంచానికి అందించింది? అందుకేనా? ఒకవేళ అందుకే అనుకుంటే అవివేకం అవుతుంది. ముందుగా ఈ కర్ణపిచాచి విద్య గురించి కొంచెం కొంచెం చెబుతూ ఉంటాను. పిప్పలాద మహర్షి కంటే ముందు ఈ కర్ణపిచాచి విద్య ఎక్కడున్నట్టు? అందరూ పిప్పలాదుని పేరే చెప్పడానికి గల కారణం ఏమై ఉంటుంది? ముందుగా పిప్పలాద మహర్షి అంటే దదీచి మహర్షి పుత్రుడు. తన తండ్రి మరణానికి కారణం దేవతలని భావించి దేవతలను చంపాలనుకుని పరమశివుని కోసం తపస్సు చేస్తారు. ఆ ఫలంగా శక్తిహల కృత్య అనే ఒక శక్తిని వరంగా పొందుతాడు. ఇది ఇలా ఉండగా పిప్పలాద మహర్షి భార్య అయినటువంటి పద్మావతి లేదా పద్మ ఒకానొక నాడు ఈయన తపస్సులో ఉన్నప్పుడు స్నానానికి వెళ్తుంది. స్నానానికి వెళ్ళినప్పుడు ఇంద్రుని వాహనమైనటువంటి ఐరావతం ఈమెని భంగపాటు గురి చేస్తుంది. విపరీతమైన కోపం చెంది ఉంటుంది. ఎలాగైనా సరే ఇంద్రుని ఐరావతాన్ని భంగపరచాలని అనుకుని ఉంటుంది. పాపం ఆమె అబల అనుకుంటారు, కానీ స్త్రీ కనుక, అందులో భర్త తపస్సులో ఉన్నాడు కనుక సైలెంట్గా ఆ బాధని పంటి బిగువున దాచిపెట్టుకుని అలాగే ఉంటుంది. పిప్పలాది మహర్షి త్రికాల జ్ఞాని కదూ. తపశ్శక్తి అయిపోగానే వరం పొంది వచ్చిన వెంపటే ఆయన అడుగుతాడు ఆమెని, ఏంటి నీ కోరిక అంటే. ఆమె ఏమి చెప్పదు పాపం. చెప్పకుండా ఉండగా ఆయన గ్రహిస్తాడు. మీరు గమనించాలి, ఇక్కడ కర్ణపిచాచ ఆయన దగ్గరకు రాకముందు నుంచే ఉంది త్రికాల వేదని ముందే చెప్పి ఉన్నాను. గమనించాలి. ఆయన ఆమె బాధను గమనిస్తాడు. ఓహో, ఈ మదపటేనికి ఇంత కొవ్వు పట్టిందా అని అనుకుని కాకపోతే ఆయన దేవతలను సంహరించడానికి వాడాలనే కృత్య ఉంది కదా, శక్తి హల అనే కృత్య, దాన్ని ఈ ఏనుగు మీద వదలాలనుకోలేదు. అప్పుడు ఆయన ఆలోచించాడు, ఎక్కడుంది ఈ ఏనుగుకి, ఈ ఐరావతం అనే ఏనుగుకి బుద్ధి చెప్పే శక్తి ఎక్కడుంది అని ఆలోచించగా చండికాదేవి ఎడమ చెవిరింగులో ఉన్న ఒక మరుగుజ్జుకుంది అని తెలుసుకుని ఆ రింగును సాధించడానికి ఆయన చండికాదేవి తపస్సు చేస్తాడు. చాముండాదేవి అనుకోండి, చండికాదేవి అనుకోండి, ఎవరైనా సరే, చాముండాదేవి అనుకోండి. చాముండాదేవి చెవిరింగుకి ఆ శక్తి ఉందని గ్రహించి ఆ చెవిరింగులో ఉన్నటువంటి మరుగుజ్జు అనే
ఒక రాక్షసి జాతి అనుకోవచ్చు. మీరంటే పిశాచి, పిశాచి అంటున్నారా? ఆ శక్తికి చెవి రింగుకుండే ఆ శక్తికి ఈ శక్తి ఉందని ఆయన గ్రహిస్తాడు. గ్రహించి అమ్మని ప్రార్థిస్తాడు. ఆ చెవి రింగులో ఉండే శక్తిని ఈయనకిస్తారు. అప్పటికి దాని పేరు నఘోషుడు అంటారు. లేదా నఘోషిని అంటారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. నఘోషిని. ఆ తదుపరి ఆయన కంకణంగా చెవికి ధరిస్తాడు దాన్ని. అదే. ఆ రింగ్‌ని ఆయన చెవికి ధరిస్తాడు. వచ్చినప్పుడు తీసుకొని ఆ రింగ్‌ని ఐరావతాన్ని మీద కొడతాడు. ఐరావతానికి బుద్ధి చెప్తాడు. అప్పటికే ఇంద్రదేవుడికి అహం పెరిగిపోయి ఉంటది. ఎందుకంటే వాళ్ళ నాయనని చంపే గదా! వెన్నుపూస నుంచే గదా! అది వజ్రాయుధాన్ని తయారు చేసుకునింది. ఆ బాధ ఈయనకుంటది. అంటే ఆళ్ళ నాన్న చనిపోయేటప్పటికి ఈయన ఆళ్ళ తల్లి గర్భంలో ఉంటాడు గనక అంత తెలీదు. పూర్తి విషయం తెలీదు. అందుకే బయటికి రాంగానే మా నాన్నని చంపింది దేవతలే అని ఒక భ్రమలో ఉంటాడాయన. ఎప్పుడైతే ఆ ఐరావతం మీదకి ఈ శక్తిని పంపిస్తాడో, ఆ ఐరావతం పడిపోద్ది. పడిపోవడం మీన్స్ మూర్ఛిల్లిపోద్ది. మూర్ఛిల్లిపోంగా అప్పుడు ఆలోచిస్తాడు. ఓహో! ఆల్రెడీ మహాశక్తి స్వరూపమైన శివభగవానుడు ఇచ్చిన శక్తిహలా కృత్యం ఉంది. ఈయన ఆ కమ్మకే ఎంతుంటే, ఆ చెవు రింగుకే ఎంతుంటే ఐదైన ఎంత శక్తి ఉందనేసి అదరాబదరా అహంకారాన్ని దించుకొని కిందకొచ్చి ఆయనకి క్షమాపణలు చెప్పుకుంటా, అయ్యా మీ నాన్న చచ్చిపోవడం మా వల్ల కాదు నాయనా, అది ఇది చెప్పుకొని శాంతింపజేస్తారు. ఇది ఇలా ఉండగా ఆ తదుపరే అక్కడి నుంచే వచ్చిందే ఈ కర్ణ పిశాచిని కావచ్చు, కర్ణ పిశాచి కావచ్చు, మీరనుకునే కర్ణ ఏ వాటెవర్ మేబీ ఏదైనా అనుకోండి. కర్ణతో సంబంధించి చెవులో పెట్టి. ఇంకోటి గమనించండి. కర్ణ పిశాచి అనగా చెవులో గొరిగేదే కాదు. మీకందరికీ తెలియనిది ఒక విషయం చెప్తాను వినండి. అది మారణ దేవత. శత్రువుని మార్మిక శక్తులతో మాయ చేసి మరణించేటట్టు చేసే శక్తి ఇప్పటి వరకు మీరు అనుకుంటున్నటువంటి ఈ కర్ణ పిశాచి విద్య అంటున్నారు కదా, అది చెవులో చెప్పేది కాదు నాయనా. మీరు ఆడికే ఆగిపోయారు. చెవిలో చెప్పే కానీ ఆగిపోయారు. కానీ అది ఒక విధ్వంసాన్ని సృష్టించగల మారణ దేవత. అది తెలుసుకోండి. రెండవ భాగంలో ఎలా సాధించాలి, ఎలా ఏంటంటే చెబుతాను. సావధానంగా వినండి. సర్వే జనా సుఖినో భవంతు.